తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కప్. పుట్టి మామ అని పెట్టడం కారణం మా ప్రజలు. ఉమ్. అంటే మామ మామ అని పిలుస్తాడు కదా, ఉమ్. ఆ మామ అనేదానికి నేను ఎడదానికి పొట్టిగా ఉంటాను. అందువల్ల మామ పుట్టి మామని పెడితే ఎలా ఉంటుందంట, సూపర్ ఉందో పెట్టిరానా. బట్ ఇంత పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే తీసుకోండి అంటే నేను కూడా పిలవకూడదు అనుకుంటానే, బట్ అట్ట పిలిస్తేనే ఆడియన్స్కి అర్థమవుతుంది కాబట్టి ఆ పేరుతో పిలుస్తున్నా. అవును, ఎవరైనా ఇలా పొట్టిమామ పిలుస్తున్నప్పుడు ఇప్పుడు బాధ వేసిందా? నాకు బాధ బాధ అనిపించదు. నాకెందుకు బాధ, నా పేరే పొట్టి మామ. నా పేరు అసలు పేరు రవీంద్ర కుమార్. అయినా ఉమ్. నన్ను యూట్యూబ్ నుంచి అభిమానిస్తూ ఆనందిస్తున్న వాళ్ళందరూ ఆ పేరుతో పిలుస్తుంటే ఆనందం ఉంది, సెల్ఫీలు తీసుకోవడం ఆనందం ఉంది, చాలా బాగుంది. కానీ ఇంత పేరు సంపాదించుకోవడానికి నా ప్రజలు కారణం అయితే, నాతో నేను ఇంత గొద్దున్నాను కదా, అంత గొద్దున్నాడే ముసలాయని, ఆయనకి పెద్ద ఆయని నడిచిపోవాలి, ఆయనతో మనం ఏం చేసేది అనుకోలే. మా హీరోయిన్లు మాకు నాతో డ్యాన్స్ చేసిన అమ్మాయిలు, మా అంకుల్ చేస్తాం, మా బాబాయ్ చేస్తాం, మా మామ చేస్తాం అని పోటీ పడి వచ్చి నాతో నటించినారు చూడు అమ్మాయిలు, వాళ్ళకి చేతి దండం పెట్టాలి. కుసుమ, ఉష, మధు. కుసుమ, ఉష, మధు, రాధ, పండు, శైలజ, అను, అమ్ము, మళ్ళీ వచ్చి లాస్య, ఇంకొక అమ్మాయి ఉన్నారు, కొత్త అమ్మాయి ఉన్నారు. హీరోయిన్స్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు వచ్చి కర్నూలు రౌడీ పిల్ల, చాలా వాళ్ళ బా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క హైలైట్ సారవి. అలాగే బాలకృష్ణ సారవ చేశాను, నాగార్జున సారవ చేశాను, మన జూనియర్ ఎన్టీఆర్ సార్వి రబ్బర్ గాజులు. అవును, నువ్వు ఎత్తుకొని వెళ్ళింది అది, ఆ సాంగ్ చాలా ఫేమస్. ఫేమస్. అయితే మీ వీడియోల్లో చాలామంది మిమ్మల్ని ప్రేమిస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం కూతురు వయసున్న అమ్మాయిలతో ఏంద్రా ఈ డ్యాన్స్లు అలా కామెంట్స్ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? అవును, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ కామెంట్ పెట్టారు, చూడకపోతే పెట్టరు కదా. వాళ్ళకి జలసి నా మీద, ఇటువంటి అందగత్తెలు చేస్తున్నాడే అని వాళ్ళకి బాధ పుట్టుకోలేక ఏం పెడతామో అని ఈ విధంగా పెడుతున్నారు. కానీ ఆ పెట్టిన ప్రతి కామెంటు నాకు స్టెప్ అయినాయి. ఎదగటానికి ఒక మెట్లు వార్చుకున్నాను. వీటన్నిటికీ ఈ ఎదగడానికి ఇదంతా చేయడగా వెనక నాకు మంచి బాబోడే మా ప్రజలు కూడా. వాళ్ళు మాత్రం ఎందుకంటే వాడు ఈరోజు ఉన్నాడు అయినాడు అయినాడు అని కాదు, ఎప్పటికి ఒక వెనక ఒక మనిషి ఉంటాడు. ఒక అమ్మాయి రావాలన్నా ఆ అమ్మాయికి ఛార్జీలు కానివ్వను, మామ డబ్బులు అడగదు, మామ మీద ఆస్తి వస్తుంది, ఎందుకంటే మామతో చేయాలి, ఆమె ప్రేమ అవ్వాలని వస్తుంది. ఆ అమ్మాయిని తీసుకురావడానికి కారకుడు ఇస్తారు. ఆమెకు డ్రెస్సులు కావాలి, నాకు డ్రెస్సులు కావాలన్న అబ్బాయి, కానీ ఈ డబ్బు ఎక్కడ వస్తుంది అంటారు. స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటారు, పలానా పాడ దీన్ని స్పాన్సర్ చేస్తారు. వాళ్ళు ఎంత ఇస్తున్నారు అని నేను అడగను, ఎంత మిగిలిందని నేను అడగను, యూట్యూబ్లో ఎంత వస్తున్నది అని అడగను. ఆ అబ్బాయి ఇగో మామ ఈ 10,000 వచ్చింది, నీకైతే నాకు తనే పంచేవాడు అంతే. ఇప్పుడు దాకా ఆ ఛానల్ మీద మీరు హైయెస్ట్ తీసుకున్న అమౌంట్ ఎంత? రబ్బర్ గాజులకి ఒక 90,000 ఏమో తీసుకున్నాను. రబ్బర్ గాజులకి అనాక ఇది నడక కలిసిన నవరాత్రి 5 రోజులే కాఫీ రేట్ లేకుండా చేసినాడు. 5 రోజులకి నా 50,000 వచ్చింది. 50,000 వచ్చింది అంతే. కదవన్నిటికీ వస్తూ ఉంటుంది, ఒక 30 వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి నెల వస్తుంది కదా? వస్తుంది, మనం పెట్టాలా, మనం పెడితేనే అది ఎదుగుతుంది, పెట్టకపోతే ఏమి ఎదుగుతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు రెమిని తక్కువ, 3 నెలల నుంచి లేదు, ఏమి లేదు. నేను ఇక్కడికి వస్తే వీడియోస్ కూడా పెద్దగా పెట్టడం లేదు, ఎక్కడిదక్కడ ఆగకూడదు. అది కాకుండా ఇప్పుడు ఒకరు పెరిగింది నా పడతా ఉండేకి సాంగ్స్ చిన్న చిన్న బిట్లు పడేళ్ళకి ఒకరు లేచింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో సాంగ్ చేయబోతున్నారు? చేస్తాను. చిరంజీవి సార్కి బర్త్డేకి దాన్ని ప్రజెంటేషన్, ప్రతి బర్త్డేకి ఒక సాంగ్ చేసి పెడతాం. ఆ రోజు కేక్ కోస్తాం, ఆ రోజే నా పుట్టినరోజు జరుపుకుంటా. ఆ రోజే నేను జరుపుకుంటా, ఎందుకంటే నేను ఎప్పుడో పుట్టినరోజు, కానీ నా పుట్టినరోజు ఆ రోజే జరుపుకుంటా. మీకు తెలుసా మీ పుట్టినరోజు ఎప్పుడో? నాది 66 డేట్ ఆఫ్ బర్త్డే. డేట్ ఆఫ్ బర్త్డే జూలై 12 ఏమో అన్నారు. అది కాకుండా నేనేం చేస్తానంటే, ఆ రోజు ఎందుకు సార్ పుట్టినరోజే చేసుకుందాం మనము,
అని చేసుకుంటాం. అయితే ఈసారి నేరుగా వెళ్ళి మీ చిరంజీవి గారిని కలిసి ఆయన ముందే కేక్ కట్ చేస్తారా? నేను సాంగ్లో కట్ చేస్తాను, ఆ. తర్వాత ఆడికి సార్ దగ్గర పోయి ఆ సాంగ్ని చూపించి ఉమ్. చేసుకుంటాం. సో యాక్సెస్ ఉంది. ఇప్పుడు 22వ తేదీ వస్తున్నారు, పొట్టిమా వస్తున్నారని చిరంజీవి గారికి చెప్పి అంతా రెడీ చేసి పెట్టున్నారా? అంతా ఆ రోజు కలిశాను. నిన్న ఏం చెప్పాను, ఏమైందో నాకు నేనే డోలా మీద పడిపోయినా. ఇప్పుడు ఏ సాంగ్ చేయబోతున్నారు మరి చిరంజీవి గారి కోసం? ప్రజల ప్రజలు నేను ఆల్రెడీ చెప్పేసాం, అమ్మాయికి బట్టలు కూడా తీసేసాం. ఏ సాంగ్ అది రివ్యూలు చేయలే. చెప్పండి పర్లేదు, ఎన్నో రోజులు లేదు కదా. అదే రుద్రనేత్ర. రుద్రనేత్ర ఏ సాంగ్? రుద్రనేత్రలో ఖజురావు. అబ్బో మంచి బిట్టే పట్టుకున్నారు కదా. ఆ సాంగ్ చేయాలని ఉంది. ముందు ఇది అనుకున్న మన్మథ మన్మథ మామపుత్రుడా. ఇప్పుడు లేదా దానికి వెనక కోరస్ అవన్నీ బలాలు బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఇది పెట్టుకున్నాం. బట్ పాటల్లో మీరు మామూలు ఆడియోలు పెట్టేస్తున్నారు, అంటే ఆ సినిమాల్లోని పాటలే పెట్టేస్తున్నారు ఛానల్లో. కాపీరైట్ ఇష్యూస్ అవ్వవా? అదే కాపీరైటే. మరి ఎలా రెవెన్యూ జనరేట్ అవుతుంది? రెవెన్యూ ఏంటంటే షార్ట్స్ పెడతాం కదా, షార్ట్స్ రెవెన్యూ అవుతుంది. పెద్ద దానికి ఎట్టి పరిస్థితుల్లో 100 రూపాయలలో 10 రూపాయలు 20 రూపాయలు మనకి ఇస్తాడు, మిగతా వాళ్ళు తీసేసుకుంటారు. ఓకే, ఎట్టి పరిస్థితి ఇస్తారు. సో ఇప్పుడు నా డౌట్ వచ్చేసి, ఇప్పుడు సినిమా అని ఇన్ని రోజులు ఇలా ప్రయాణించారు, సో జీవితంలో పెద్దగా సంపాదించింది కూడా ఏమీ లేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను ఎంతుంటే నా భార్య అంత హైట్ ఉన్నా ఏ రోజు నాకు అభ్యంతరం చెప్పలేదు, నన్ను అంత ప్రేమగా చూసుకుంది అని ఒక మాట చెప్పారు. సో మీ జీవితంలో ఆమె పాత్ర ఏంది? మీ భార్య లేకపోతే మీ పరిస్థితి ఏంటి? ఆమె ఎలా మిమ్మల్ని ముందు నడిపించింది? ఆమె పేరు చెప్పి మీ జీవితంలో ఆమె ఎంత కీలకమో చెప్పండి. అది కీలకం ఏంటంటే ముందు మా అత్త గురించి చెప్పాలా. మా అత్త గంగమ్మ అని పేరు, ఆమె కూతురు ఏమి. ఆమె మరి ఏమి చూసి ఇచ్చింది నన్ను? ఆస్తి లేదు, అంతస్తు లేదు. మేనత్త అత్త వరుస అంటే అరేంజ్ మ్యారేజే. సో అప్పటికైతే ఆమె ఎవరో కూడా తెలియదు, మనకి తెలియదు. ఆమె చూడటం, ఎక్కడుంటే ఇస్తాను వాడికి. మా మామ లేడు, ఒక పాప, ఆమె ఇక్కడ ఉంటే ఇస్తాను అని చెప్పింది. ఆ ముందు ఆమెది గొప్ప మనసు, ఆ మనసులో నుంచి వచ్చిన మాటే చాలా గొప్పది. అప్పుడు ఆమెని ఇచ్చి పాపనిచ్చి చేయడం జరిగింది. ఇంకా ఏడో చెప్పాను, నేను ఎక్కడికి పోను, ఏడ పోయినా వంటలోనే. ఇక్కడ ఉంటే అక్కడ పోతే ఉంటే ఇల్లు లేదు, వాగిల్లు లేదు. మీ ఊర్లో లేదు కదా? లేదు కదా, కాబట్టి ఏడైనా ఉన్నాం, ఇదే చాలు, ఏడకి పోను, నీ కూతురు నీ తల్లి బంగారు అని చెప్పి చేసుకొని ఇల్లరికం అల్లుడు అయిపోయారు. ఇల్లరికం అల్లుడు. ఇల్లరికంలో ఉన్న మజా బాగుంది. మజా బాగుంది. బాగా చూసుకుంటారు. నా భార్య అయినా కూడా బాగా చూసుకుంటుంది. కోపాలు ఉంటాయి, కోపాలు అనుకుంటూ ఉండవు, అందరికీ ఉంటాయి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని బట్టి కోపాలు వస్తాయి. బా ఏం మాట మాట్లాడారు, కరెక్ట్. ఇంకే మా సుఖ సంతోషాలు వెళ్తుంటే కోపాలు ఎందుకు వస్తాయి? ఆర్థిక పరిస్థితి వల్ల ప్రతి ఒక్కరు కోపాలు ఎల్లబూచుకొని అట్లా కొట్టలేక తిట్టలేక ఎల్లబూచుకుని వాళ్ళే బాధపడుతూ, లేదా ఆయుషుల మీద ఆయి పగల కొట్టడం ఇవన్నీ ఉంటాయి. కానీ ముగ్గురు పిల్లలు ఎట్ట నేను నాటకాలకు వెళ్ళినా ఆమె సమర్థించుకునేది. 10 రూపాయలు అప్పుడు కొన్ని అలవాట్లు ఉన్నాయి మీకు, ఉన్నాయి. ఈ లేదు ఎన్ని కూడా శ్రీరామ చంద్రుల్ని. ఏ అలవాట్లు ఉన్నాయి? పోగొట్టారు బాగా ప్యాకెట్లు. ప్యాకెట్లు మనం ఏం ఆస్తులు బాగొడతాం. ఏదైనా కూలి పని పోతే 200 300 వస్తుంది, 100 ఇంట్లో ఇస్తాం, 200 ఆడిపో. అది అవసరమా? ఒక 100 ఎత్తుకొని ఎట్టెళ్ళేది ఇంకో దగ్గరికి బార్కి అట్ట, అది అవసరమా? అవసరమా? ఇలా ఈగల ఆలోచించి ఒకే రోజు అన్ని మారినా, వేరే దాన్ని మారినా దీన్ని మారినా, అది ఎందుకో నాకు ఉన్నట్టు మార్పు వచ్చేసింది. సమాజంలో చిన్న పేరు వస్తుంది, ఎంతో పేరు సంపాది. 4 మండలాలకు నేనంటే రవీంద్ర కుమారు మా డైరెక్టర్, నాటికి డైరెక్టర్ అంటే ఒక పేరు. అంత సంపాదించుకొని ఇట్లాంటి దాంట్లో ఎందుకు చెడ్డ పేరు రావాలి మనకు? అవసరమా ఇదా? అంతే కదా. నేరుగా పోయినా ఆడ ఒక గుడి ఉంది, ఆమె దగ్గర పోయి ఒక దారం కలుసుకుని అంతే. ఏ అమ్మవారు? అలాగా కట్టపుట్టాలమ్మని ఒక గుడి ఉంది. ఎంత మంది ఆగేవాళ్ళు ఆడకు పోయినా కూడా
మానేస్తారు. అంతే. ఏ ఊర్లో ఇది? మీ ఊర్లోనే? రేణుగుంట దగ్గర రేణుగుంట దగ్గర. అబ్బా! పవర్ఫుల్ ఆమె. ఆ. మళ్ళీ ఆమెని అది చేతిలో పెట్టుకుని మళ్ళీ లేవు ఉండవు, ఉమ్. ఎవరు ఉండరు. సో అక్కడ ఆ దారం కట్టించుకుంటే ఖచ్చితంగా మానేస్తారు. మానాల ఆమె భయం వల్ల, ఆ భయం వల్ల. మానాల. ఆ. అది పెట్టుకొని చేస్తే ఒకటిసారి చూస్తారు, రెండోసారి మూడోసారి ఉండేది. మీదంటే అంతేనా? అంటే ఆమె అది అంత పవరు. పవర్ అట్టది. ఉమ్.